పేరు సుల్తాన్ యాదగిరి. నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీయూజేసీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు సెక్రటరియట్ కాడికి వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమకారుల ఏదో ఒకటి మేలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వం 679 జీవోని గత నెలలో ఇష్యూ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒక 6గురితోని కేకే కమిటీ అనే పేరు మీద కేకే కమిటీని వేయడం జరిగింది. ఈ కేకే కమిటీలో వాళ్ళు గతంలో ఒకసారి కూర్చోవడం జరిగింది. ఈరోజు అధికారికంగా సెక్రటరియట్లో 6వ అంతస్తులో 33వ రూమ్లో సమావేశం చేసుకోవడం జరిగింది. ఏ సమావేశం జరిగినా కానీ ఈ కేకే కమిటీ అటువంటిది, దాన్ని మేము టీయూజేసీగా పాక్షికంగా మాత్రమే ఆమోదిస్తూ ఉన్నాం. ఇంకా అనేక మంది ఉద్యమకారులు కూడా సరిగ్గా ఆమోదించడం లేదు. ఎందుకంటే ఈ కేకే కమిటీకి ఒక కాలయాపన లేదు, ఒక టైం బౌండ్ అంటూ లేదు. దీంట్లో విద్యార్థులు అనే వాళ్ళు లేరు, దీంట్లో మహిళలు కనీసం ఒక మహిళలన్న లేరు. అట్లా ఉద్యమ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఉద్యమ సంఘాలు పెట్టిన వాళ్ళు, ఉద్యమకారుల కోసంగా గత అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి వాళ్ళు, ఈ ఉద్యమ సంఘాలకు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి ఉద్యమ సంఘాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మరి ఈ రోజున మేము ఈ యొక్క కేకే కమిటీని పాక్షికంగా ఆమోదిస్తూ ఉన్నాం. మేమేమి చెప్తున్నామంటే, ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం చెప్పిందో, మేనిఫెస్టోలో పెట్టిందో 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు, అదేవిధంగా 25,000 పెన్షన్ ఇస్తామన్నారు. కానీ ఈరోజు వరకు కూడా పెన్షన్ ఇవ్వడం లేదు. ఆ యొక్క ఇంటి స్థలాల గురించి ఆలోచన కూడా చేయడం లేదు. అదేవిధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, అమరులకు 100 ఎకరాలలో అమరులకు స్మృతి వనం ఏర్పాటు చేయాలని, ఒక 50 లక్షల సామాన్య ప్రమాద బీమా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా 1 కోటి రూపాయల రుణము, ఒక 50% సబ్సిడీతోని రుణము వ్యాపారం నిమిత్తము ఇవ్వాలని చెప్పి ఇట్లాంటి యొక్క డిమాండ్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏంటిదంటే, ఈ రోజున 369 మందికి ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన, అదేవిధంగా 1200 మందికి మలి దశలో ఆత్మ బలిదానాలు చేస్తున్నటువంటి యొక్క మలి దశలో ఆటి ఉద్యమకారులకు ఏదో కొంత చేయాలటువంటి ఒక ఆలోచన ఉంది తప్ప, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో అనేక మంది, సుమారుగా 1,00,000 మంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు, ఆస్తులు బొడగొట్టుకున్నారు, వయసులు పోయినాయి, ఆర్థికంగా నష్టపోయినారు, వయసు రీత్యా ఇబ్బంది అయినరు, అనారోగ్యాల పాలయ్యినరు, అన్ని రంగాలుగా వెనుకబడ్డారు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసేటువంటి వాళ్ళ కోసంగా గత అనేక రాష్ట్రాలలో కూడా, ఈరోజున ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, అస్సాం కావచ్చు, ఇట్లాంటి యొక్క ఉత్తరాఖండ్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలలో కూడా ఉద్యమకారులకు ఏదో అంతో ఎంతో కొంత చేస్తున్నారు అక్కడ. కానీ మీరు ఇక్కడ కాలయాపన చేయడం జరుగుతుంది. మీరు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అయింది. ఇక మిగిలింది ఒక 2.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 2.5 సంవత్సరాలు మీరు ఎప్పుడు చేస్తారు, ఇంకా ఎప్పుడు చేస్తారు అటువంటిది మేము ఆందోళనగా ఉన్నది. మేమందరం ఏమనుకుంటున్నామంటే, మీ కేకే కమిటీ ఏదైతే ఉన్నదో దాంట్లో ఉద్యమ సంఘాలను కూడా చేర్చండి. ఇవన్నీ కూడా చేసి సమస్యల పరిష్కారం చేస్తేనే ఈ రోజున గతంలో మన రాబోయేటువంటి యొక్క రోజులలో మీకు, మీ పార్టీకి, మీ కాంగ్రెస్ పార్టీకి అన్ని రకాలుగా అండదండలు ఉంటుంది. రాబోయేటువంటి ఒక హైదరాబాద్ కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, అదేవిధంగా రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో కావచ్చు, మీకు ఆదరణ రావాలంటే, మీ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవాలంటే ఉద్యమకారుల యొక్క తోడ్పాటు అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మీరు ఆ రకంగా పోకుండా మరో రకంగా కాలయాపన ఆలోచనతో మీరు పోతున్నట్టుగా మాకు అర్థమవుతున్నది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, వెంటనే ఉద్యమకారులకు ఏదైతే చేయాలనో అది వెంటనే చేయండి. కాబట్టి మీకు ఎల్లవేళలా ఉద్యమకారులు సపోర్ట్గా ఉంటారు. ఒకవేళ మీరు చేయకుండా ఇదే విధంగా టైంపాస్ కార్యక్రమాలు చేస్తే మరి మాకు రూట్ మ్యాప్, ఆల్రెడీ మేము రూట్ మ్యాప్ గీసుకున్నాం. ఆ రూట్ మ్యాప్ ప్రకారంగా మేము వెళ్తాం. పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని లేవదీస్తాం. మరి ఒక మిలిటెంట్ కార్యక్రమాలని తెలంగాణలో ప్రోత్సహిస్తాం. ఆ రకంగా అనేక ఉద్యమాలు చేస్తాము. మా యొక్క సమస్య తీర్చే వరకు, మా సమస్యలను పరిష్కారం అయ్యేంత వరకు కూడా, చివరి వరకు కూడా మా ఉద్యమాలు ఉంటాయి అని విజ్ఞప్తి చేస్తూ, భవిష్యత్తులో రాబోయే కాలంలో మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని చెప్పి కూడా మేము ఉద్యమకారులకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క ఉద్యమకారులందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మేము ఆశించినాం, జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం కదా,
ఏమైనా మంచి వార్త చెప్తారేమో అని అనుకున్నాం. ఖచ్చితంగా ఇవన్నీ చేస్తారని అనుకున్నాం. మేము కనీసం మీరు ఇప్పటికిప్పుడు చేయకపోయినా కానీ భవిష్యత్తులో కూడా నన్న చేస్తారు, మేము భవిష్యత్తులో చేస్తాము అని కూడా ఒక మాట చెప్తారేమో అని అనుకున్నాం. కానీ ఎట్లాంటి మాట చెప్పలేదు. ఈ యొక్క విషయాన్ని దాటవేయడం జరిగింది. కాబట్టి మేము రాబోయేటువంటి కాలంలో మిలిటెంట్ ఉద్యమాలకు మరి ఉద్యమకారులు తయారుగా ఉండాలని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ మరి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీవీఎస్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తాము. జై